తిరుమల లడ్డు వివాదంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరుపుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. దోషులను ఎవరిని వదిలేదని ఆయన అన్నారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలపడం అనేది దుర్మార్గపు చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై తమకు నమ్మకం ఉందని, అయితే ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశిస్తుందన్నారు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన వారికి ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. తిరుమలలో ఇంతటి అరాచకాలకు పాల్పడితే ఎవరు క్షమించరాదని, ఇంతటి నేరానికి పాల్పడిన వారిని వదిలేది లేదని బండి సంజయ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేసినారో ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది 100% ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడం. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన పెద్దలు, సామాన్య భక్తులు ఒక భక్తి భావంతో తిరుపతి పోయి, తిరుమల పోయి స్వామివారి దర్శనం చేసుకుని ఆ లడ్డు కోసము ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురుస్తూ ఉంటారు. దర్శనం వేసిన వ్యక్తి లడ్డు వస్తేనే తిరుపతి దేవస్థానం వేసినాడు. అంత పవిత్రత, అంత ప్రాధాన్యత కూడుకున్నట్టు పవిత్ర ప్రసాదం అది. ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డు కూడా ప్రాముఖ్యత ఎక్కలేదు, తిరుమల లడ్డు కూడా ప్రాముఖ్యత ఎక్కలేదు, ప్రాధాన్యత ఎక్కలేదు. అటువంటి లడ్డు విషయంలో ఇవాళ ఆరోపణ రావడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం, సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడము, ప్లస్ వ్యాపార దృక్పథంతో ఆలోచించడము. దాంతో పాటు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత పెరగడము, లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము, దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా. ప్లాన్ ప్రకారం జరిగిందంతా కూడా. ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్ కు ఇదే మెటీరియల్ సప్లై చేస్తానని చెప్పి, ఇదే ఫుడ్ కి సంబంధించి ప్రసాదం తయారీకి సంబంధించి కాంట్రాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి, ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి, ఆయనకు గత ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని చెప్పి అన్ని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద కేంద్రం విచారణ చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము. ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. తమిళనాడు అంటున్నారు, గుజరాత్ అంటున్నారు, కేరళ అంటున్నారు, అనేక రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఇలా ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్న సందర్భంలో నేనేమనంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది, విచారణ చేస్తారని చెప్పి ఇతర రాష్ట్రాలు సహకరించిన స్థితిలో దాన్ని సిబిఐ కోరినా కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇది మంచి ఆలోచన కాదు. ఇది నిజంగా వాస్తవం అయితే మాత్రం ఇంతకంటే ఘోరమైన తప్పిదం కాదు. కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ వ్యక్తుల మీద వట్టి వదిలిపెట్టదు, కఠిన చర్యలు తీసుకోవాలి. తిరుపతి లడ్డు మీద రాష్ట్రం